7,000 ఇస్తున్నారు సార్. మా ఫీజు మాత్రం 2010లో చూసుకుంటే 12,000 నుండి 15,000 మధ్యలో ఉంటే, అదే ఫీజు ఇప్పుడు 2025లో తీసుకుంటే దగ్గర ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 60-70,000 కడుతున్నారు సార్. ఫైనల్ ఇయర్ వాళ్ళు 50,000 60,000 దగ్గర, మొత్తానికి 60 నుండి 70లో ఫీజులు అయితే ఉన్నాయి. కానీ స్టైఫండ్ మాత్రం 7,000 దగ్గర ఆగిపోయింది సార్. మేము వెటనరీ డాక్టర్లుగా సమాజానికి మేము చాలా చేస్తాం సార్. అంటే మందు లేని వ్యాధుల్ని నిరాకరిస్తాము. మీట్ ప్రొడక్షన్లో, ఎగ్ ప్రొడక్షన్లో మా పాత్ర ఎంత ఉన్నా, సమాజానికి మేము ఎంత సేవ చేస్తున్నా మాకు కనీస గౌరవం వేతనం ఇవ్వట్లేదు గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుండి మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ స్టైఫండ్ వచ్చే వరకు మేమైతే రిలే నిరాహార షాపు మరి ఇంకా రాకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఎంత మీరు స్టైఫండ్ కావాలని కోరుతున్నారు బాబు? 25,000 సార్. ఆన్ పార్ విత్ మెడికల్స్ కావాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. 7,000 ఇస్తున్నారు సార్. అది గత 13 సంవత్సరాలుగా అదే. ఫీజులు మాత్రం పెంచుకుంటారు. ఫీజులు మాత్రం ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటారు. అదే రీతిలో స్టైఫండ్ మాత్రం పెంచట్లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఇక్కడికి వచ్చేదో కొన్ని హామీలు ఇచ్చాడని, ఆ హామీల తర్వాత అమలు చేయలేదని అంటున్నారు. నిజమేనా సార్? 2022లో ఇదే వేదికగా ఇదే ప్లేస్ లో స్ట్రైక్ చేశాం సార్. 26 రోజులు స్ట్రైక్ చేశాము. అప్పలరాజు గారు మంత్రి గారు వచ్చారు. వచ్చి మేము అన్ని చేస్తాము, మీ డిమాండ్స్ అన్ని తీరుస్తాము, మీరు స్ట్రైక్ విరమించి క్లాసులకు వెళ్ళండి అని చెప్పారు. మేము మంత్రి కదా, మాట ఇచ్చారు కదా, ఖచ్చితంగా చేస్తారని నమ్మిపోతే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. మాకు మాటలు చెప్పారు కానీ మాకైతే జరగలేదు సార్. ఏ పని జరగలేదు, మాకు ఎలాంటి విషయం జరగలేదు. ఇప్పుడు స్టైఫండ్ విషయమైనా ఇంకేమైనా? స్టైఫండ్ ఒక్క విషయమే ఇప్పుడు ప్రస్తుతం చేసి. అమ్మ, మీ పేరమ్మా? మీరేం చదువుతున్నారు? ఏ ఇయర్? 4th ఇయర్. ఏంటి మీరైనా కొంచెం మీ డిమాండ్ పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ కనీసం మీ దగ్గరికి ఎవరైనా పంపించడం కానీ చేయటం కానీ ఏమైనా చేసిందా? 25 రోజులుగా చేస్తున్నా సరే కనీసం స్పందన లేదు. భవిష్యత్తుగా మీ పోరాటాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు న్యాయం జరిగే వరకు కంటిన్యూ చేస్తాం సార్. అంటే స్టైఫండ్ మెడికల్ వాళ్ళతో పాటు ఇంప్రూవ్ అయ్యే వరకు మేము స్ట్రైక్ అయితే ఆపకూడదు అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారమ్మా ఇక ఫైనల్ ఇయర్లో? మొత్తం చేస్తున్నాం సార్. అంటే 5 బ్యాచ్లు ఉంటాయి సార్. బ్యాచ్కి వచ్చి 70 మంది, కాలేజ్ మొత్తం 350-400 పైగా ఉంటారు. మొత్తం పీజీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ మధ్య ఐక్యతగా ఉంది కానీ అనైక్యతగా ఎవరిని చేయలేదు సార్. ప్రతి ఒక్కళ్ళు గౌరవ వేతనం అంటే మాకు జరగాల్సిన న్యాయం మేము జరుగుతున్నాం సార్. కళ్ళ ముందు కనిపిస్తుంది, మాకు జరుగుతుంది. అక్షరాల చాలా దారుణమైన విషయం, చాలా అన్యాయం సార్. స్కూల్, కాలేజీ 25 రోజులుగా వీరు సమ్మె చేస్తున్నారు స్కాలర్షిప్లు పెంచాలని. ఇప్పటి వరకు కూడా